చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి అంటే చాలా మంది అనేది ఏంటంటే ఎర్లీగా ఇన్వెస్ట్ చేస్తే మంచిది, లేదంటే ఈ ఏజ్లో ఇన్వెస్ట్ చేస్తారు, ఇలాంటి డౌట్స్ చాలా మంది ఉంటాయి. మీరు ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అనే డెసిషన్ ఏ రోజైతే తీసుకున్నారో అదే మంచి రోజు, ఆ రోజే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయండి. ఇన్వెస్టింగ్ చేసేది మీరు రిటర్న్స్ కోసం, అంటే ఏదన్నా పెట్టుబడి పెట్టేటప్పుడు దాని రిటర్న్ కూడా చూసుకుని మీరు పెట్టుబడి పెడతారు కదా. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ ఏజ్లో ఉన్నా మీరు మీ ఇన్వెస్ట్మెంట్ గోల్స్ బట్టి కూడా మీ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ డిజైన్ చేసుకోవాలి. చాలా మందికి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, సేవింగ్స్లో చేద్దామా ఇన్వెస్టింగ్లో చేద్దామా అన్న డౌట్ కూడా ఉంది. సేవింగ్స్కి ఇన్వెస్ట్మెంట్కి తేడా తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. తొందరగా నాకు రిటర్న్ రావాలను, లేదంటే నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను నా పెట్టుబడి వెనక్కి తీసుకోవాలి అంటే లిక్విడిటీ అంటాం దీన్ని అనుకునే వాళ్ళందరూ కూడా మేము సేవింగ్సే సజెస్ట్ చేస్తాం. అంటే ఏదైనా ఎఫ్డీ వేయండి ఒక బ్యాంక్లో కానీ, లేదా కార్పొరేట్ డిపాజిట్ చేసుకోండి, లేదంటే ఇందాక చెప్పినట్టు కిసాన్ వికాస్ పత్రాలు పెట్టుబడి పెట్టండి, ఇలాంటివి చెప్తాం. ఎందుకంటే దీంట్లో రిస్క్ భయం అనేది లేదు, అలాగే ఇన్వెస్ట్మెంట్ మీద వచ్చే రిటర్న్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అలాగే మ్యూచువల్ ఫండ్స్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. సో అంటే చిన్న చిన్న అమౌంట్స్ మేము ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి మ్యూచువల్ ఫండ్స్ సజెస్ట్ చేస్తాం. అదే కనుక మీరు అసలు నేను రిస్కే తీసుకోను అనుకునే వాళ్ళకి బ్యాంక్ డిపాజిట్స్ మనం చెప్తాం. కాకపోతే దాని నుంచి వచ్చే రిటర్న్ కూడా 6% లేదా 7% per annum మీకు వర్కౌట్ అవుతుంది. మీ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ కానీ మీ రిస్క్ అపెటైట్ కానీ మీరు ఒకసారి అనాలిసిస్ చేసుకుని దాన్ని బట్టి ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేయండి.